జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. చారిత్రక సవరణ జరిగిన 5 ఏళ్ల తర్వాత కొత్త పౌరసత్వ చట్టం అమల్లోకి వచ్చింది. పొరుగు దేశాల్లో మతపరమైన హింసను అనుభవించి మన దేశం చేరిన శరణార్థులకు భారత పౌరసత్వం రానుంది. విధి విధానాలపై సందిగ్ధతను తొలగిస్తూ కేంద్రం నూతన పౌరసత్వ చట్టం అమలుకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసింది. 2014 డిసెంబర్ 31కి ముందు మన దేశంలోకి వచ్చిన హిందూ, క్రైస్తవ, సిక్కు, జైన, బౌద్ధ, పార్సీ శరణార్థులకు కొత్త చట్టం పౌరసత్వం ఇవ్వనుంది. కొత్త చట్టం ప్రకారం ఎలాంటి ధృవీకరణలతో నిమిత్తం లేకుండా పౌరసత్వాన్ని మంజూరు చేయనుంది. కొత్త పౌరసత్వ చట్టం ప్రకారం మతపరమైన ఊచకోత బాధితులైన శరణార్థులకు భారత పౌరసత్వం కల్పిస్తారు. 2014 డిసెంబర్ 31కి ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులు మాత్రమే అర్హులని కేంద్రం స్పష్టం చేసింది. 2014కు ముందు కనీసం ఏడాది పాటు భారత్లో ఉన్న వాళ్లకు, 14 ఏళ్లలో కనీసం 5 ఏళ్లు ఉన్న వాళ్లకు పౌరసత్వం కల్పిస్తారు. గతంలో 11 ఏళ్లు ఉండగా సవరణలో 5 ఏళ్లకు కుదించారు. సుదీర్ఘకాలంగా మన దేశంలో నివసిస్తున్న వారు శరణార్థి ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సిన అవసరం ఉండదు. ఈశాన్య రాష్ట్రాలకు పౌరసత్వ చట్టం పరిధి నుంచి మినహాయింపు ఇవ్వడానికి కారణాలున్నాయి. అస్సోం, మేఘాలయ, మిజోరాం, త్రిపుర రాష్ట్రాల్లో రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ ప్రకారం ప్రత్యేక హోదాగల ప్రాంతాలు, స్వయం ప్రతిపత్తి కౌన్సిళ్లు ఉన్నాయి. దేశంలోని సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజల ప్రయాణానికి ఇన్నర్ లైన్ పర్మిట్ అవసరమయ్యే అన్ని ఈశాన్య రాష్ట్రాల్లో కూడా సిఏఏ అమలు చేయరు. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం, మణిపూర్లకు ఐఎల్పి వర్తిస్తుంది కాబట్టి సిఏఏ అమలు ఉండదు. కొత్త పౌరసత్వ చట్ట పరిధి నుంచి ముస్లిం శరణార్థులను మినహాయించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మజ్లిస్ పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సిఏఏ సవరణలోనే వివక్ష ఉందంటూ విమర్శించారు. విధి విధానాలు ఖరారు చేయడానికి ఎందుకు 5 ఏళ్ల కాలం పట్టిందంటూ విరుచుకుపడ్డారు. సిఏఏ చట్టం స్వాభావికంగానే మత ప్రాతిపదికన చేసింది కాదు. సిఏఏ చట్టం వల్ల కొత్తగా పౌరసత్వం పొందుతున్న వారిలో హిందువుల కన్నా జైను, సిక్కు, బౌద్ధ మతాలకు చెందిన వారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో మతపరమైన హింసను ఎదుర్కోలేక భారత్కు కాందిసీకులుగా వచ్చిన వారికి పౌరసత్వం ఇవ్వడం సిఏఏ ప్రధాన ఉద్దేశం. మతాలతో సంబంధం లేకుండా భారత్లో 10 ఏళ్లు నివాసం ఉన్నవారు ఎవరైనా పౌరసత్వం కోసం అర్జీ పెట్టుకోవచ్చు. అర్జీ పెట్టుకున్న వారందరికీ పౌరసత్వం ఇస్తుందా లేదా అనేది వారి నేపథ్యం, వ్యక్తిగత వివరాల చిట్టాను పరిశీలించిన తర్వాత తుది నిర్ణయాన్ని ప్రభుత్వం వెల్లడిస్తుంది. పాకిస్తానీ గాయకుడు, విశ్వాసాల రీత్యా ముస్లిం అయినప్పటికీ అద్నాన్ సమీకి భారత ప్రభుత్వం పౌరసత్వాన్ని మంజూరు చేసింది. సిఏఏ ఉద్దేశం ముస్లింలకు పౌరసత్వం ఇవ్వకూడదు అని కాదు. మతపరమైన అణిచివేతను ఎదుర్కొన్న ముస్లిమేతర కాందిసీకులను రక్షించడం కోసం కొత్త సవరణ ప్రతిపాదించింది కేంద్రం. 2వ ప్రపంచ యుద్ధం ముగిసింది లగాయతూ దేశంలో శరణార్థుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. భారతదేశంలో సుమారు 4,05,000 మంది శరణార్థులున్నారని న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న రైట్స్ అండ్ రిస్క్ అనాలిసిస్ గ్రూప్ వెల్లడిస్తోంది. శరణార్థుల్లో పురుషులు, మహిళలతో పాటు అన్ని వయసుల వారు ఉన్నారు. మొత్తానికి శరణార్థి శిబిరాల నిర్వహణ యంత్రాంగాన్ని కేంద్రం సమగ్రంగా సమీక్షించుకోవడంలో భాగంగా కొత్త సవరణ అవసరమని భావించింది. భారతదేశం 1951 నాటి ఐక్యరాజ్య సమితి శరణార్థి విధాన పత్రంపై సంతకం చేయలేదు. యూరోప్ను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన శరణార్థి విధాన పత్రాన్ని సవరిస్తూ అన్ని దేశాల శరణార్థులకు వర్తించే విధంగా 67లో రూపొందించిన నిర్వహణ నియమాల పత్రంపై కూడా భారత్ సంతకం చేయలేదు. ఇప్పటికీ మన దేశం మానవతా దృక్పథంతో రకరకాల శరణార్థుల రాకకు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయడం లేదు. అయితే రాబోయే రోజుల్లో ప్రధాన సమస్యగా పరిణమిస్తుందని రక్షణ రంగ నిపుణులు హెచ్చరించడంతో భారత ప్రభుత్వం శరణార్థుల సమస్యను రకరకాల మార్గాల్లో పరిష్కరించేందుకు పూనుకుంది. స్వాతంత్రం తర్వాత భారతదేశం అనేక అంశాలపై విధాన నిర్ణయాలు తీసుకోక మునిపే ప్రపంచంలోని అగ్రరాజ్యాలు కీలక పత్రాలను ప్రవేశపెట్టి భారత్ను ఒప్పించే ప్రయత్నం చేశాయి. తగినంత అనుభవం, సమస్యల విషయంలో ముందుచూపు, కాలపరిమితుల నేపథ్యంలో భారత్ ఎలాంటి అంతర్జాతీయ పత్రాలపై సంతకాలు చేయలేదు. కమ్యూనిస్టు చైనా పీడిస్తుందనే భయంతో టిబెటన్ శరణార్థులు చాలా కాలం నుంచి భారతదేశంలో ఆశ్రయం పొందుతున్నారు. బంగ్లాదేశ్ విముక్తి పోరాట సమయంలో 1971లో లక్షలాది మంది కాందిసీకులు బెంగాల్లో రక్షణ పొందారు. శ్రీలంకలో అంతర్యుద్ధం కారణంగా ఆ మధ్య శ్రీలంక తమిళులు తమిళనాడులోని రామేశ్వరం తదితర చోట్లకు వచ్చి రోజులు గడుపుతున్నారు. మయన్మార్లో సైనిక చర్యల కారణంగా సరిహద్దుకు ఆవలి వైపు నుంచి జనం తండోపతండాలుగా మిజోరంలోకి వచ్చిపడుతున్నారు. మిజోరంలో తలదాచుకుంటున్న శరణార్థుల సంఖ్య సుమారుగా 40,000కు పైగానే ఉంటుందని అంచనా. వీరంతా మయన్మార్లోని చిన్ తెగకు చెందినవారు. మిజోలకి చిన్ తెగ ప్రజలకు జాతిపరమైన బంధుత్వం ఉంది. మిజోరాం ప్రభుత్వం శరణార్థుల పట్ల సహనంతో వ్యవహరించడానికి అది ఒక కారణమే.
మయన్మార్ శరణార్థులు స్మగ్లింగ్, మాదక ద్రవ్యాల రవాణా, ఇతర నేరపూరిత కలాపాలు సాగిస్తున్న సంఘటనల సంఖ్య పెరిగిపోతోంది. ఏ క్షణంలోనైనా విస్ఫోటనం చెందగల అగ్నిపర్వతంలా ఉంది. రోహింగ్యాలు ఎంత బెడదగా పరిణమించారో మన అనుభవం చెబుతోంది. భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు తాత్కాలిక పరిష్కారాలపై ఆధారపడుతూ పరిస్థితులకు తగ్గట్టు వ్యవహరిస్తూ వస్తోంది. కానీ ఒక స్థిరమైన శరణార్థి విధానాన్ని రూపొందించుకోలేదు. ఆసియా, మరీ ముఖ్యంగా దక్షిణాసియా దేశాల్లోని అనేక సంక్షోభాల మూలంగా ఆయా దేశాలను వీడుతున్న ప్రజలు భారత్లోకి వచ్చేస్తున్నారు. శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఈ మొత్తం సమస్యను పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన కేంద్రం 1955లో తెచ్చిన పౌరసత్వ చట్టానికి సవరణలు అవసరమని భావించింది. అందుకే 2016లోనే CAA ముసాయిదాను ఉభయ సభల్లో ప్రవేశపెట్టింది. రాజ్యసభలో తగినంత బలం లేకపోవడంతో బిల్లు వీగిపోయింది. 19లో పూర్తిస్థాయి మెజార్టీ సాధించిన ఎన్డీఏ ప్రభుత్వం మరోసారి బిల్లును ప్రవేశపెట్టి విజయవంతంగా ఆమోదింపచేసుకుంది. దేశ విభజన తర్వాత 1971లో బంగ్లాదేశ్ ఆవిర్భావం తర్వాత ముస్లింలకు వారి మత ప్రాతిపదికన ఏర్పడిన దేశాలున్నాయి. కానీ ముస్లిమేతర, హిందూయేతర మతాల వారికి నిలబడే నీడ లేని స్థితి. అంతేకాదు, మత ప్రాతిపదికన ఏర్పడిన పాక్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో ముస్లిమేతర మతాల ప్రజలు అనేక వివక్షలు ఎదుర్కోవాల్సి వచ్చింది. హింసాత్మకమైన అణిచివేతను భరించలేక భారత్కు పారిపోయి వచ్చిన వారిని దృష్టిలో ఉంచుకొని కేంద్రం పౌరసత్వ చట్టానికి సవరణ ప్రతిపాదించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.